దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో వందనాలు తెలియచేద్దాం. నిన్నటి దినాన నమ్మకంగా మనల్ని కాచి కాపాడిన దేవుడు ఈరోజు కూడా తన నూతన ప్రేమతో, కరుణతో మనందరినీ ఆశీర్వదించారు. ప్రియులారా, ఈరోజు మన ప్రతి పరిస్థితి ఆ దేవునికి తెలుసు కాబట్టి ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూద్దాం. ఆ ప్రభువు నుండి పొందిన అభిషేకం ద్వారా అన్ని విషయాలలో విజయముతో ముందుకు సాగిపోదాం. నా ప్రియ సహోదర సహోదరి, ఒక కుటుంబాన్ని మనం చూసినప్పుడు తల్లి తండ్రి ప్రేమ ఆ కుటుంబంలో జన్మించిన బిడ్డలకు నిరంతరంగా ఉంటుంది. ఆ తల్లిదండ్రులు మరణించే వరకు కూడా ఆ బిడ్డల గురించే ఆ తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఏ దశలో ఏం అవసరమవుతుందని ముందుగానే సిద్ధము చేసి పెడుతూ ఉంటారు. ఆ తల్లిదండ్రులు సిద్ధము చేసి పెట్టిందంతా ఆ కుటుంబానికి చెందిన బిడ్డలు దానికి ఉపయోగించుకోవాలంటే ఆ తండ్రితో సంబంధాన్ని, ఆ తల్లితో విడనాడని సంబంధాన్ని వాళ్ళు కలిగి ఉన్నప్పుడు వాళ్ళు జీవించి ఉన్నంత కాలము బిడ్డలకి ఏమేమి చేయాలి అని తల్లిదండ్రులు ముందే సిద్ధం చేసి పెట్టినవన్నీ వాళ్ళ అవసరాలను బట్టి ఆ బిడ్డలకు అందిస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, అదే బిడ్డలు తల్లిదండ్రులతో ఎటువంటి సంబంధం లేకుండా వాళ్ళంతట వాళ్ళే అన్ని వాళ్ళంతట వాళ్ళు సాధించగలం, తమ కొరకు తమ జీవించగలం, ఇక తల్లిదండ్రులతో ఏ సంబంధం లేదు అన్నట్లుగా ఉన్నప్పుడు ఆ బిడ్డల యొక్క తల్లిదండ్రులు ఎంత ధనవంతులైనా ఆ తల్లిదండ్రులు బిడ్డలకు అవసరంలో వాళ్ళకి ఏ అవసరం ఉందో తల్లిదండ్రులకు తెలియదు కాబట్టి వాళ్ళు సహాయం చెయ్యలేరు. వాళ్ళ అవసరంలో ఆ తల్లిదండ్రులు ఆదుకోలేరు. ఎందుకంటే బిడ్డలు ఈ అవసరంలో నేను ఉన్నానని ఆ తల్లిదండ్రులకు చెప్పనప్పుడు మరి సహాయం చెయ్యకపోవడము తల్లిదండ్రుల తప్పు కాదు కదా. వాళ్ళు సహాయం చెయ్యడం లేదు కాబట్టి, అవసరంలో ఉన్న తమ బిడ్డల్ని ఆదుకోవడం లేదు కాబట్టి ఆ తల్లిదండ్రుల ప్రేమ ఆ బిడ్డల పట్ల ఆగిపోయిందని చెప్పగలమా ప్రియులారా? అలా అయితే తమకు సరిపోయినంతగా సంపాదించుకొని ఇక హాయిగా వాళ్ళు సంతోషంగా జీవించి ఉండవచ్చు మిగిలిన జీవితకాలం అంతా. కానీ ఏ తల్లిదండ్రులను చూసినా తమకు శక్తి ఉన్నంత వరకు ఆ బిడ్డల కొరకు ఏమేమి చేయాలని తాపత్రయపడుతూనే ఉంటారు. ప్రియులారా, ఈ లోకంలోనికి మనం వచ్చినప్పుడు మనం ఒక కుటుంబంతో సంబంధాన్ని కలిగి ఉన్నాం. ఈ లోకం నుంచి విడిచిపోయిన తర్వాత ఈ మానవ శరీరంతో కలిగిన ఈ సంబంధము ఈ మట్టితో ఇక్కడ తిరిగి కలిసిపోతుంది. పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ పరలోకపు తండ్రి దగ్గర ఒక ఆత్మలాగా ఏ రూపంలో అక్కడి నుంచి వచ్చామో తిరిగి అదే రూపంలో ఆ తండ్రి ముందే నిలబడతాం. ఆ తండ్రిలో ఐక్యమైపోతాం, ఆ తండ్రిలో ఆనందిస్తాం. మరి ఈ లోకంలో జీవించినంత వరకే మనం ఆ తండ్రి కుటుంబంలో అంత ప్రేమ మనల్ని చూపిస్తూ ఉన్నప్పుడు నిరంతరంగా తండ్రిలో ఐక్యం కావలసిన మన పట్ల ఆ పరలోకపు తండ్రికి ఉండే ప్రేమ నిరంతరంగా ఉంటుంది కదా. కానీ ప్రియులారా, ఆ నిరంతరమైన తండ్రి ప్రేమను మనం అనుభవించాలంటే ఆ తండ్రితో మనము సంబంధాన్ని కలిగి ఉండాలి. చూడండి, మానవులంగా అంత సంతోషంగా ఉన్నప్పుడు అందరితో సంతోషంగా ఉంటాం, అందరితో కలిసిమెలిసి ఉంటాం, అందరితో ఐకమత్యంగా ఉంటాం, అందరినీ ఆదుకుంటాం. కానీ ఏదైనా మన జీవితంలో శ్రమలు కలిగినప్పుడు మాత్రమే మన అసలు రూపం బయటికి వస్తుంది. చూడండి, పరలోకపు తండ్రితో ప్రేమతో మనకు అన్ని అవసరములు తీర్చబడినప్పుడు ఆ దేవునికి వందనాలు చెప్తూ ఉంటాం, దేవునికి కృతజ్ఞత జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. కానీ కొన్ని శ్రమలు ఎదురైనప్పుడు ఆ పరలోకపు తండ్రి ఎందుకు నన్ను వదిలేశాడు, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది, దేవుడు ముందే ఈ పరిస్థితి రాకుండా ఆపివేయచ్చు కదా అని నిరంతరమైన తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేని మనము అలా మాట్లాడుతూ ఉంటాం. ప్రియులారా, యేసు ప్రభు కూడా ఒక మానవ మాత్రుడిగా ఈ లోకంలో జన్మించారు.
కానీ యేసు ప్రభుకు కూడా శ్రమలు వచ్చాయి, యేసు ప్రభు కూడా శోధనలు వచ్చాయి, యేసు ప్రభుని కూడా నిందించారు. అలాంటి పరిస్థితులలో తండ్రిని ఎప్పుడైనా నీ ప్రేమను ఎందుకు తక్కువ చేశావు అని ప్రభు ఎప్పుడైనా మాట్లాడాడా ప్రియులారా? ఎందుకంటే ఆ తండ్రితో యేసు ప్రభుకున్న సంబంధం అలాంటిది. ప్రతిరోజు కూడా తండ్రితో సమయాన్ని గడపంది. ఈ లోక మనుషులతో యేసు ప్రభు సమయాన్ని గడపలేదు. ఆ తండ్రితో గడిపిన సమయం ద్వారా ఆ రోజంతా ఎలా జీవించాలి అని దేవుని మహిమ కొరకు తనను తాను యేసుప్రభు సిద్ధం చేసుకున్నారు. కాబట్టి శోధనలు వచ్చినప్పుడు కూడా తండ్రి మీదనే ఆధారపడ్డారు. చూడండి, మనము లూకా సువార్త 22వ అధ్యాయం 46వ వచనంలో మనం చదువుతున్నాం. తన ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు? తను ఇంకా కొద్దిసేపట్లో ఒక బందీగా తీసుకుని వెళ్ళబోతున్నారు. ఏ పాపము చేయని వ్యక్తి, ఎవరికి ఏ శాపము కలిగించని వ్యక్తి, ఎవరికి ఏ నష్టం కలిగించని వ్యక్తి కొద్దిసేపట్లో అందరి ముందు ఒక ఖైదీగా, బందీగా నిర్బంధించబోతున్నాడని తెలిసిన అటువంటి శోధనలో ఉన్నప్పుడు చూడండి, ఆ గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు అందరు బాగున్నారు. ఆ శిష్యులు వాళ్ళనెవరు పట్టుకోబోవడం లేదు, వాళ్ళనెవరిని ఖైదీలుగా చేయడం లేదు. కానీ వాళ్ళకి ఏ శోధన రాకముందే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అంత పెద్ద శోధనలో ఉన్న యేసు ప్రభు పరిస్థితి ఎలా ఉంది? యేసు ప్రభు ఆ పరిస్థితిలో, అలాంటి పరిస్థితులలో కూడా తండ్రి మీద ఆధారపడడానికి, ప్రార్థన చేయడానికి గెత్సెమనే తోటకు వెళ్ళారు ప్రియులారా. చూడండి, యేసు ప్రభు మరలా చెప్తున్నారు, నేను బందీ కాబోతున్నాను, నన్ను పట్టుకోవడానికి వస్తున్నారని చెప్పినప్పుడు అదే పెద్ద శోధనలాగా తీసుకున్న శిష్యులు మాత్రము ప్రార్థన చేయమని అడిగినప్పుడు కూడా అలాంటి పరిస్థితులు కూడా ప్రార్థన చేయలేకుండా నిద్రలోనికి జారుకున్నారు. అప్పుడు ప్రభు వాళ్ళతో ఏమంటున్నారు? మీరు ఎలా నిద్రించుచున్నారు? లేవాలి, మీరు శోధనకు గురి కాకుండా ఉండుటకై ప్రార్థన చేయాలి. ప్రియులారా, మేల్కొని ఉండాలి, ఆత్మలో మేల్కొని ఉండాలి, ఆత్మలో పరిశుద్ధాత్మతో సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆత్మలో మనం నిద్రావస్థలోనికి జారిపోయినప్పుడు ఎటువైపు నుంచి ఏ శోధన వస్తుందో మనకు తెలియదు. తండ్రితో సంబంధం కలిగి ఉన్న యేసు ప్రభుకు రాబోతున్న శోధన ముందుగానే తెలుసు. అంత శోధనలో ఉన్నప్పటికీ కూడా తన శిష్యులను ఆయన బలపరుస్తున్నారు. మీరు ఆత్మలో జాగరూకులై ఉండాలి, తండ్రితో సంబంధాన్ని కలిగి ఉండాలి. సంతోషంగా ఉన్నప్పుడు మీరు ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు చేసినప్పుడు మాత్రమే కాదు, మనకు శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు కూడా ఆ తండ్రితో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ శోధన నుంచి ఎలా బయటపడాలో ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుని స్వరం వినపడడం ద్వారా మనం నేర్చుకుంటాము. యేసుప్రభుకి ఎంత పెద్ద శోధన! అందరి ముందు, పిలాతు ముందు నిలబడబోతున్నాడు, శిలువ మరణాన్ని పొందబోతున్నాడు. ఈ పాత్ర నుంచి నేను త్రాగడం అంత అవసరమా? అవసరం కాదా? నన్ను నేను కాపాడుకోవాలా? సర్వమానవుల్ని కాపాడాలా? ప్రియులారా, ఎంత పెద్ద శోధన! ఆ శోధనని ఎలా జయించారు? తండ్రితో కలిగిన సంబంధం ద్వారా, తండ్రి మీద ఉన్న నమ్మకము ద్వారా, నిరంతరమైన తండ్రి ప్రేమ. నేను సిలువలో వ్రేలాడుతున్నప్పుడు కూడా నన్ను వీడిపోదు, నా మరణం తర్వాత నన్ను జయింపచేస్తాడు, మృత్యుంజయుడిగా పరలోకపు తండ్రి ప్రేమ నన్ను నిలబెడుతుందని చెప్పి ఏ పాపము, శాపము ఎరుగనప్పటికీ కూడా నా తరపున, నీ తరపున శిలువలో వ్రేలడానికి ప్రభు తన్ను తాను నిర్ణయం తీసుకున్నారు, అప్పగించుకున్నారు. ప్రియులరా, నులువెచ్చగా ఉండలేదు. అయ్యో, నేనే పాపం చేయలేదు కదా, నాకెందుకని నులువెచ్చగా ఉండలేదు. ప్రియులారా, కొద్దిసేపు తండ్రి నేను నీ చిత్తమే అన్నారు. మళ్ళీ కొద్దిసేపు తర్వాత తండ్రి ఇది నేను తాగకపోతే ఇది నీ వల్ల కాగదు అంటే అటు ఇటు కొద్దిసేపు అయినా కూడా మరి సరైన నిర్ణయం తీసుకున్నారు. దర్శన గ్రంథంలో మనం చదువుతున్నాం, నులివెచ్చగా ఉంటే నోటి నుంచి ఉమ్మి వేస్తా అంటున్నాడు. కొద్దిసేపు ప్రార్థన ఆలయానికి వచ్చినప్పుడు చాలా ప్రార్థన పరులాగా ఉంటాం, కానీ బయటికి పోయిన తర్వాత లోకస్తుల్లాగా జీవిస్తూ ఉంటే, నులివెచ్చని జీవితంతో ఉన్నప్పుడు తండ్రి ప్రేమను మనము అనుభవించలేకపోతున్నామేమో. ప్రియులారా, మనమందరము పాపాత్ములమే. పాపము చేయని వారు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. కానీ మన పాపపు స్థితిని మనం తెలుసుకొని ఒప్పుకున్నప్పుడు దేవునితో మన ఆ తండ్రి ప్రేమను అనుభవించగలం.
సమూయేలు ప్రవక్త ఎంతో నిష్ఠతో జీవిస్తున్నాడు, దేవునికి ప్రియమైన వాడుగా జీవిస్తున్నాడు. మరణించిన తర్వాత కూడా ప్రవచించేంత గొప్ప ప్రవక్తలాగా తన్ను తాను దేవుని కృపలో మలుచుకుంటున్నాడు. కానీ అతని సొంత కుమారులే పాపంలో జీవిస్తున్నప్పుడు చూడండి, ఎంత గొప్ప ప్రవక్తకి చెందిన బిడ్డలు పాపంలో ఉన్నప్పుడు తమ జీవితాన్ని తాము ఒప్పుకొని సరి చేసుకోలేకపోయారు. ఈ లోకపు సమూయేలు ప్రవక్త తండ్రి వలన వచ్చిన ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నారే కానీ ఆ పరలోకపు తండ్రి ప్రేమ అనుభవిస్తే ఇంకా వారి జీవితం ఎంత గొప్పగా ఉంటుందన్న సత్యాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ప్రియులారా, పాపంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆ పాపము మనల్ని శాపములోనికి లాగినప్పుడు మన జీవితము ఇతరులకు ఆశీర్వాదకరంగా మారకపోగా ఇతరులకు నాశనకరంగా మారుతుంది. న్యాయాధిపతిగా ఎన్నుకోబడిన సంసోను దేవుని చిత్తంలో ఉన్నాను అనుకుంటున్నాడు. చూడండి, అవును, వాళ్ళందరినీ కూడా చంపడానికే దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. కానీ తన కుటుంబ సభ్యులకు, తన తల్లిదండ్రులకు ఎంత కన్నీరు రప్పిస్తున్నాడు. ఆ ఫిలిస్తీన్ల అమ్మాయిని వివాహం చేసుకున్నప్పుడు ఫిలిస్తీన్లను ఒకవైపు చంపుతున్నాడు, దేవుని చిత్తం నెరవేరుతుంది. కానీ తన జీవితము, ఆ కోపిష్టి విధానం వలన, గుణం వలన తన జీవితము ఎంత భయంకరమైన స్థితిలోనికి ఒక ఖైదీలాగా తనను మార్చివేస్తుంది. దేవుడిచ్చిన బలాన్నంతా కూడా కోల్పోయి బలహీనంగా మారి ఇతరుల ముందు ఆట వస్తువుగా, ఆట బొమ్మలాగా మారిపోతున్నాడు. మన పిలుపు ఏంటి? మనం ఎక్కడ ఉండాలి? మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో ప్రియులారా. కానీ తండ్రి ప్రేమను అనుభవించిన వాళ్ళు తమ జీవితాన్ని ఒకవైపు దేవునికి ఇష్టమైన వారిగా మలుచుకుంటూ ఉంటారు. మరొక వైపు ఏ సమాజంలో వాళ్ళు ఉన్నారో ఆ సమాజాన్ని కూడా ప్రోత్సహిస్తూ, ఇది మనలోక జీవితం కాదు, మనం శాశ్వతంగా ఈ లోకంలో ఉండబోవడం లేదు, దేవుడు మనకి ఏమేమి అనుగ్రహములను మనకి సిద్ధం చేసి పెట్టారో వాటిని మనం అనుభవించాలంటే ఆ తండ్రి చిత్తంలో మనం ఉండాలి. కానాను ప్రదేశానికి వెళ్ళడానికి ఇశ్రాయేలు ప్రజలు భయపడుతున్నప్పుడు యెహోషువ అంటున్నాడు, మోషేకు తోడుగా ఉన్న దేవుడు నాకు తోడుగా ఉంటానంటున్నాడు. నాకు మాట ఇచ్చిన దేవుడు, ఆయన తప్పకుండా నాతో నిలబడతాడు, నన్ను అనాదరము చేయడు. నన్ను కనాను దేశానికి తీసుకొని వెళ్తా అంటున్న దేవుడు నాతో ఉన్న మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాడు. కాబట్టి మీరు అధైర్యపడవద్దు. వాళ్ళందరినీ చూసి భయపడుతున్న వాళ్ళని, కన్నీరు కారుస్తున్న వాళ్ళని, ఎందుకు మీరు భయపడుతున్నారు? దేవుడు మనకు తోడుగా ఉండగా వాళ్ళు ఎంత పెద్దగా ఉన్నా, ఎంత అనామకులాగా ఉన్నా కూడా, ఎంత బలిష్టంగా ఉన్నా కూడా యుద్ధంలో దేవుడు మన తరపున ఉన్నాడు కాబట్టి మనమే ఆ యుద్ధంలో విజయం సాధిస్తాము. అంత ధైర్యం యెహోషువకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరలోకపు తండ్రి నిరంతరమైన ప్రేమను మీద ఆధారపడ్డాడు కాబట్టి. తన నమ్మకాన్ని మనసులో మాత్రం ఉంచుకోలేదు ప్రియులారా, నోటి మాటి ద్వారా చెప్తున్నాడు. తనను తాను ప్రోత్సహించుకుంటున్నాడు. తనతో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నాడు. చూడండి, తను ఏ విశ్వాసంతో నోటి మాట పలికాడో యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో విజయం సాధించాడు. అంత గొప్ప దేవుని సేవకుని దేవుడు ఆ ఇశ్రాయేలు తెగలన్నిటి కూడా భూభాగాన్ని పంచే అంత ఉన్నత స్థితిలోనికి దేవుడు యెహోషువను లేపాడు. ఎలా తన్ను తాను ప్రోత్సహించుకున్నాడు? ఇతరులను ప్రోత్సహించడానికి ఆ శక్తి ఎలా వచ్చింది? తన యొక్క నాయకుడైన మోషేను గమనిస్తూ ఉన్నాడు. మోషే నిరంతరము తండ్రితో సమయాన్ని గడపడం, గుడారానికి వెళ్తూ ప్రతి పరిస్థితిలో ఆ దేవుని దగ్గర గుడారంలో, దేవుని మందసంలో నుంచి అన్ని సమస్యలకు ఆయనకు పరిష్కారం దొరుకుతుంది. నేను కూడా అదే దేవుని ప్రేమ మీద ఆధారపడతాను అని తన్ను తాను సిద్ధం చేసుకున్నప్పుడు మోషే తర్వాత మోషే అంతటి గొప్ప నాయకుడిగా, సూర్యుని చంద్రుని కూడా శాసించగలిగినగా, సృష్టి మీద అధికారం కలిగిన ఆ యొక్క కృపను తన జీవితం ద్వారా చూపించగలిగాడు. ప్రియులారా, ఇదంతా మోషే ద్వారా నేర్చుకున్నాడు యెహోషువ. మోషే, నేను వద్దు ప్రవ్వా, నేను నత్తివాడను, నా వల్ల ఇది కాదు అన్నప్పుడు చూడండి, దేవుని కృప తన కర్రను క్రింద పడవేసినప్పుడు పాములాగా మారడము, దేవుని శక్తిని గమనించిన మోషే ఇక ఒక్కసారి తండ్రి నీ చిత్తమే అన్న తర్వాత అన్ని అరిష్టాలలో కూడా దేవుని శక్తిని గమనించిన మోషే దేవుని శక్తి మీద ఆధారపడి
తనకు ఊపిరి ఉన్నంత వరకు కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలు తన మీద ఎన్నిసార్లు గొనిగినా, ఎన్నిసార్లు సనిగినా, ఏమి చేసినా ప్రతి పరిస్థితిలో తండ్రి ప్రేమకు తన్ను తాను అర్పించుకున్నాడు. తండ్రి ప్రేమలో ముందుకు సాగిపోయాడు. నా ప్రియ సహోదర సహోదరి, ఏ పరిస్థితి ఈరోజు ఆ తండ్రి ప్రేమ నుండి మనల్ని అర్థం చేసుకునే విధంగా దూరం చేస్తుంది? నిరంతరమైన తండ్రి ప్రేమ యేసుక్రీస్తు ప్రభుల ద్వారా ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉంది. మనము పాపంలో, శాపంలో ఉన్నప్పుడు ఆ ప్రేమ మన నుంచి దూరం కావడం లేదు ప్రియులారా. మన ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నారు. ఆ పరిస్థితి నుంచి పైకి లేవడానికి తప్పిపోయిన కుమారుని కొరకు ఎదురు చూస్తున్న తండ్రిలాగా మన కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. మన ఆత్మలో ఇది సరి అయినది కాదు, ఇది మంచి మార్గం కాదు, మనతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ స్వరాన్ని మనం వినగలిగితే, ఆ కల్వరి ప్రేమ యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, మన కొరకు నిరంతరం తప్పిస్తున్న ఆ పరలోకపు ప్రేమను మనము అనుభవించగలం. మరి అంతగా మనకు అందుబాటులో ఉన్న ఆ తండ్రి ప్రేమను అడ్డుగా ఉన్న ఏ పరిస్థితి ఈరోజు మనల్ని దూరం చేస్తుంది? ఇంకా ఆ పరిస్థితి మీదనే మనం దృష్టి పెడదామా, లేదా ఆ పరిస్థితి నుంచి పైకి లేచి నిద్ర నుంచి మేల్కొని శోధనలకు గురి కాకుండా ఉండడానికి ఈ ఉదయకాలమే ప్రార్థించి నిరంతరమైన తండ్రి ప్రేమను అనుభవిస్తూ ఈ లోకంలో బంధనాలలో ఉన్న ఎంతోమందికి ఒక యెహోషువలాగా, ఒక మోషేలాగా నాయకుడిగా మనల్ని మార్చడానికి ఆ ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఆ నాయకత్వ లక్షణాలను కూడా ఇవ్వడానికి కూడా ప్రభు సిద్ధంగా ఉన్నారు. మరి నీవు నేను ఇదిగో ప్రవ్వా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పగలిగితే చాలు, మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ దేవుడు మనల్ని నాయకుడిగా ఈరోజు నియమించబోతున్నాడు. ఆ నాయకుడు నీవే, ఆ నాయకురాలు నీవే. ఈ యుగానికి, ఈ యొక్క తరానికి, ఈ యొక్క సంవత్సరానికి, ఈ రోజుకి నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా దేవుడు ఎంతోమందిని ప్రోత్సహించబోతున్నాడు. మరి సిద్ధపడదామా? అందుకు కావలసిన కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. నిరంతరమైన తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేక అయ్యా పాపములు, శాపములు, వేదనలు, శోధనలో ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని మరచిపోయాడు అని తండ్రి ప్రేమను మేము అనుభవించలేకపోతున్నప్పుడు అది మేము మేల్కోవాలి, మేము ప్రార్థనలో ఉండాలి. శోధనలు ఎల్లప్పుడూ మాకు వస్తూనే ఉంటాయి, కానీ ఆ శోధనను జయించే శక్తి, అభిషేకం ప్రార్థనలో మేము పొందగలము అని యేసు ప్రభు ప్రవ్వా గెత్సెమనే తోటలో మీరు మాకు చూపించారు తండ్రి. మీకు స్తోత్రం. మీ జీవితాన్ని మేము ధ్యానిస్తే ఈ లోకంలో మేము కూడా విజయవంతంగా జీవించవచ్చు. ఆ తండ్రి ప్రేమ మీద మీరు ఆధారపడి ప్రవ్వా అన్ని పరిస్థితులను తండ్రి దృష్టితో చూశారు కాబట్టి మమ్మల్ని ఇంతగా మీరు ప్రేమించారు. పాపంలో, శాపంలో ఉన్న బందీలుగా ఉన్న మమ్మల్ని విడిపించడానికి మీరు బందీగా మారారు ప్రవ్వా. అయ్యా ఈ లోకంలో ఎంతోమంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. మీకు స్తోత్రం. అయ్యా మీ మాటలను మా నోటిలో పెట్టండి, మీ చూపును మా చూపులాగా మార్చండి, మీ హృదయాన్ని మా హృదయానికి అంటగొట్టి నాయనా శాపంలో ఉన్న మా అందరి కొరకు మిమ్మల్ని మీరు ఎలా బలిగా అర్పించారో మా చుట్టూ ఉన్న వారందరినీ విడిపించడానికి, మమ్మల్ని మేము శోధనలో పడకుండా కాపాడుకోవడానికి ప్రభా నిరంతరమైన తండ్రి ప్రేమ మాకు అందుబాటులో ఉందని నాయన ప్రతి క్షణము తండ్రి వైపు చూడడానికి, తండ్రి ఇచ్చిన వాక్యాన్ని ధ్యానించి వాక్యానికి విధేయించడానికి మీరు గెత్సెమనే తోటలో విధేయించినట్లుగా మేము ప్రతి రోజు ప్రతి క్షణము కూడా తండ్రి చిత్తానికి విధేయించడానికి నాయన మా అందరికీ ఈ ఉదయకాలంలో కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, తప్పిపోయిన కుమారుడు కొరకు ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ కుమారుడు పశ్చాత్తాపం పొంది వచ్చాడో తండ్రి పరిగెత్తి పెద్ద పండుగనే చేశాడు. మరి ఈరోజు మనందరి కొరకు పరలోకంలో పండుగ జరగబోతుంది కాబట్టి మనం కూడా ఈ లోకంలో అభిషేకంతో ప్రభు మహిమ కొరకు జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.